నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సేవా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. స్వర్ణాంధ్ర కార్యక్రమాలని సచివాలయం నుంచి ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేవా రంగం నుంచి మనకు 6.3% ఆదాయమే వస్తుందని, దానిని విస్తరిస్తే ఆదాయం పెరుగుతుందని తెలిపారు. టెక్నాలజీ అనేది గేమ్ చేంజర్. భవిష్యత్తులో అదే కీలకం. భవిష్యత్తులో యుద్ధాలు కూడా డ్రోన్లతోనే జరుగుతాయి. ఈ నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు అమలు చేస్తాం. దీపం 2 కింద ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తాం. 21 దేవాలయాల్లో అన్నప్రసాదం ఏర్పాటు చేశాం. సంక్షేమం అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. విధ్వంసం నుంచి అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాం. అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లో సమాంతరంగా జరగాలి. తలసరి ఆదాయంలో విశాఖ ముందుంటే శ్రీకాకుళం వెనుకపడింది. తలసరి ఆదాయాన్ని ఏటా బెంచ్ మార్క్ కింద సమీక్ష చేస్తాం. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వివరించారు. రాజధానికి 30,000 ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిపై దుష్ప్రచారం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాజధానికి తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతుల కుటుంబాలని, మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడటం శోచనీయమని అన్నారు. రాజమహేంద్రవరంలో మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సాక్షి డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలకు వంతపడిన కొమ్మినేని శ్రీనివాస్ కూడా శిక్షార్హులు. మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడిన సాక్షి ఛానల్ వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలు సిగ్గుతో తలదించుకునేలాగా సాక్షి మీడియాలో వార్తలు ప్రసారం చేస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావును మేము జర్నలిస్ట్ గా పరిగణించాం. ఇంత జరిగినా జగన్ భారతిరెడ్డి కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణం. జగన్ భారతిరెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ప్రజలు వీరందరినీ క్షమించరు అని మంత్రి నిమ్మల తెలిపారు. అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. అంటే ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజనే కాదు, గతంలో కూడా రాజధాని మీద ఇట్లా విషం చిమ్మేటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. ఆ రోజు రాజధానిలో తోటలను తగలబెట్టారు. రాజధానిలో మహిళల మీద ఇప్పుడు నేను చెప్పినట్లుగా మరి ఆ రోజు లాఠీ చార్జీలు చేశారు. చీర కుచ్చుళ్ళు పెట్టుకుని లాగినటువంటి పరిస్థితులు చూసాం. అదేవిధంగా ఇక్కడ శ్మశానం అన్నారు. ఇట్లా ఎప్పుడు కూడా అధికారం ఉన్నంత కాలము కూడా రాజధాని మీద విషయం కక్కుతూనే ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు మరి ఎంత విచిత్రం అంటే ఆ రోజు రోజా గారు కానీ మంత్రులు కానీ వాళ్ళందరూ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మగాడు, అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు, అమరావతి రాజధాని ఒక అంగుళం కూడా కదలదని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలైన తర్వాత అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. కొన్ని 3 ముక్కలైనా ఏ ముక్కలైనా ఒక ఇటుకు పెట్టాడా రాజధాని పేరు చెప్పి? మరి 5 సంవత్సరాలు రాజధాని ఏది అని ఒక 10వ తరగతి విద్యార్థిని ప్రశ్న అడిగితే చెప్పలేనిటువంటి స్థితికి ఆ రోజు 5 సంవత్సరాలు నెట్టేసినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం అనేది. మళ్ళీ ఈరోజు మళ్ళీ మహిళల్ని కించపరిచేటువంటి విధంగా, అగౌరవపరిచేటువంటి విధంగా, అది కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని, ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళ ఛానల్లో జరిగినటువంటి ఆ సంభాషణ కానీ ఆ విశ్లేషణగా చూస్తూ ఉంటే ఆ మహిళలు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి, ఛానళ్ళు కట్టేసేటువంటి పరిస్థితి, టీవీ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి మరి ఈవేళ దాపురించింది అని అంటే ఎంత అన్యాయం. మరి ఇంత సంఘటన జరిగినా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి భారతిరెడ్డి కానీ ఈవేళ వచ్చి కనీసం సమాజానికి క్షమాపణలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఎంత అహంకారంతో, ఎంత అహంభావంతో జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ ఛానల్ అది, వాళ్ళ ఛానల్లో జరిగినటువంటి కార్యక్రమం. అందులోనూ కొమ్మినేని శ్రీనివాసరావు అని అంటే ఆయన ఎవరో కూడా మీడియా కింద విశ్లేషకుడి కింద చూడరు. జగన్మోహన్ రెడ్డి అనుసూయుడి కిందే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని చూస్తారు. అంచేత ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించవలసింది భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే. అంచేత ఖచ్చితంగా మరి ఈవేళ ఈ చట్టం లేకపోతే ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నా రేపు భవిష్యత్తులో మహిళలు ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గాని భారతిరెడ్డి గాని క్షమించారు. అంతటి తీవ్రమైన నేరం. అమరావతి మహిళని కించపరిచిన వారికి శిక్ష పడాల్సిందేనని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. సాక్షి మీడియాలో రాజధాని మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఎవరు సమర్థించారని పేర్కొన్నారు. అమరావతికి కులం, మతం ఆపాదించడం సరికాదని చెప్పారు. ఇక్కడ ఆడవాళ్లు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములు ఇవ్వటమే వాళ్ళు చేసిన తప్ప అని నిలదీశారు. వాక్ స్వాతంత్రం పేరుతో మహిళల్ని నోటుకు వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. అమరావతి రైతులు సాక్షి మీడియాను ఏమైనా అన్నారా? వాళ్ళు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితికి సాక్షి మీడియా కల్పించింది. అమరావతి గురించి తప్పుగా మాట్లాడటం కొమ్మినేనికే కొత్తేం కాదు. గతంలోనూ అనేక సార్లు ఇలాగనే చేశారు. మహిళని కించపరిచిన కొమ్మినేని శ్రీనివాసరావులో ప్రాశ్చాత్తాపం లేదు. ఇంతవరకు మహిళలకి క్షమాపణ కూడా చెప్పలేదు అని రాయపాటి శైలజ అన్నారు. మంచి చెడులు ఏంటో కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలా కాకుండా రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ నీడలో నడిపే ఛానల్స్ మాత్రం సమాజానికి చాలా ప్రమాదకరం.
రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని కొన్ని మీడియా ఛానల్స్, మళ్ళీ రైతులే నా మీదకి వచ్చారు తంటానికి అని చెప్పి ఒక జర్నలిస్ట్ అప్పుడు రైతుల మీద కేసు పెట్టారు. అంటం ఎందుకు, రెచ్చగొట్టం ఎందుకు, మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టడం ఎందుకండి? పొరపాటునైతే అప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి. ఎక్కడా కూడా తర్వాత అపాలజీలో కూడా ఇది తప్పుగా దొరికింది ఈ పదం అని చెప్పలేదు. నేనేదో వాళ్ళని ఉద్దేశించి అనలేదు. అమరావతి చుట్టుపక్కలైనా, అమరావతి మహిళలైనా, ఏ మహిళలైనా అది అనాల్సిన పదం అయితే కాదు. ఇప్పుడు అరగంట గంట అనేది ఎవరండి? వాళ్ళ హయాంలోనే కదా ఆ మాటలు వచ్చినాయి. అంటే వీళ్ళని ఇన్వాల్వ్మెంటే కదా, ఆ మహిళలతోనే కదా. సోషల్ మీడియాలో అయినా ఇలా పబ్లిక్గా అయినా అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ టు హెరాస్మెంట్ అండి. వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. గవర్నమెంట్ దాన్ని నడిపించే వాళ్ళ మీద బట్టి ఉంటుంది. కాదు ఏం జరిగినా పర్లేదు మహిళల మీద మేము వదిలేస్తాం అంటే గత 5 ఏళ్లలో చూసాము. అరెస్ట్ అయితే అయిపోయింది, అది డీజీపీ ద్వారా లెటర్ రాయటం కానీ ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా దీన్ని ఇంకా హయ్యర్ లెవెల్కి తీసుకోవాలి. నేషనల్ విమెన్ కమిషన్ కూడా రాసా. ఎందుకంటే ఇక్కడ మేము చేయలేమని కాదు, ఇది ఇంకెక్కడా కూడా జరగకూడదు ఇలాంటిదంటే వాళ్ళు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి రాసి లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఇది మళ్ళీ ఎక్కడా రిపీట్ అవ్వకూడదు, పవర్స్ని అబ్యూస్ చేయకూడదు ఎవరైనా. దీని మీద ఇంకొంచెం డీపర్గా యాక్షన్ తీసుకోవటానికి అదొకటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఎవరైతే ఇలా మీడియా ఛానల్స్ని బేస్ చేసుకొని మా వెనక మీడియా ఛానల్ ఉంది మమ్మల్ని ఏమీ చేయలేరు అనే ఇదితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అయితే డెఫినెట్లీ ఆ మీడియా ఛానల్స్ కూడా క్లోజ్ చేసే రైట్ ఉంది ప్రెస్ కౌన్సిల్. కానీ యాక్షన్ తీసుకోండి అని మేము చెప్తాము. వీల్ సజెస్ట్ టు దమ్ ఏం తీసుకోవాలి. అలా గవర్నమెంట్కి సీఎం గారికి మళ్ళీ రిపీట్ అవ్వకూడదండి. ఇది ఈరోజు స్టేట్ వైడ్గా ఇంత ఇది వచ్చిందంటే ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయని మాట ఇది. చాలా మంది మహిళా కమిషన్కి ఏదో ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి అనుకుంటారు. బట్ యాక్ట్ ప్రకారం మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. మేము యాక్ట్ ప్రకారం వీ కెన్ టెల్ ద ఎస్పీ ఆర్ డీజీపీ టు టేక్ యాక్షన్, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, సో అండ్ సో ఇలా మాకు కంప్లైంట్ వచ్చింది, ఆడవాళ్ళని ఇంత చండాలంగా మాట్లాడుతున్నా, డెఫినెట్లీ యాక్షన్ తీసుకోండి, మీరు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఏం యాక్షన్ తీసుకున్నారో ఇవ్వండి అనేది మా దాంట్లోకి వస్తుంది. అలాగే మేము డైరెక్ట్గా సుమోటోగా తీసుకున్నా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి మేము సమన్స్ పంపించే అధికారం ఉంటుంది. ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారు, మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవి మేము కనుక్కొని వాళ్ళని అడిగి మేము సాటిస్ఫై అయిపోతే మళ్ళీ చేసి ఇది కాదు వీళ్ళు ఇంటెన్షనల్గా చేశారు, ఇది ఫ్యాక్ట్స్ ఏం లేదు, ఒక మెలీషియస్ ఇంటెంట్తో కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి హీఈస్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్ అని మేము మళ్ళీ వాళ్ళకి రాస్తాము. సో ఏదో మహిళా కమిషన్కి వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి అది చేసే పవర్స్ లేవు యాక్ట్ ప్రకారం. ఆల్రెడీ ఒక అరెస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆయనకి పంపించాలి 2 ఆయనకి. అలాగే సాక్షి మీడియా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో అలాగే చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకు కూడా సమన్స్ అబ్సల్యూట్ రెడీ అవుతుంది, అందుకే లేట్ అయింది. అంత కన్సర్న్ ఉంటే మహిళల గురించి కన్సర్న్ ఉంటే సరే మా ఛానల్ తప్పు చేసింది మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పచ్చుగా. అంత ఆడవాళ్ళ గురించి మహిళలు అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే అది చేయలేదే. ఇదేంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయటానికి యాజ్ యూజువల్. ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి ఛానల్ దాని వెనక ఉన్న మేనేజ్మెంట్ మీద ఉంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ రోజు వచ్చి బయట మాట్లాడుతున్నారు. సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళని కించపరిచిన కేసులో ఆయన అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తీసుకుని వెళ్తున్నారు. కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సాక్షి టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు మహిళలు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో ఉన్న తాడుకొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలోని దళిత మహిళల్ని అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ అయోధ్యనగర్ కాలనీలోని ఇంటికి తాళం వేసిన కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
విజయవాడ ఆటోనగర్లోని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు. కార్యాలయం బోర్డుని తొలగించారు. ఈ క్రమంలో సాక్షి యాజమాన్యం కార్యాలయం గేటుకి తాళాలు వేసింది. దీంతో మహిళా నేతలు గేట్ ఎక్కి నిరసన తెలిపారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల పట్ల జగన్ భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని వాసులు మహిళలు సాక్షి కార్యాలయంలోకి కోడిగుడ్లు విసిరారు. మరొకవైపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో సాక్షి దినపత్రిక కార్యాలయం వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళలు ఇందులో పాల్గొన్నారు. సాక్షి కార్యాలయం బోర్డుని కూల్చి నిరసన తెలిపారు. మహిళల్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు మహిళలు గుంటూరులో పెద్ద ఎత్తున ఆందోళనకు చేపట్టారు. అరండలపేట సాక్షి కార్యాలయం వద్ద తెలుగు మహిళలు నిరసన తెలిపారు. నీచమైన వ్యాఖ్యలు మరొకసారి చేయకుండా ఉండాలంటే వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నట్టు తెలిపారు. రాజధాని ఇది పురాణాల్లో చూస్తే ఎక్కడైనా కూడా మనకు కనబడుతుంది. కానీ ఆ రోజున చారిత్రాత్మకంగా చూసుకున్నా, వాణిజ్యపరంగా చూసుకున్నా, సస్యశ్యామలంగా చూసిన అమరావతి విరాజిల్లింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కానీ గత 5 సంవత్సరాలలో చరిత్ర మారింది. గత 5 సంవత్సరాలలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విధ్వంసాన్ని సృష్టించింది. ఆనాడు మరి ఎవరైతే త్యాగాలు చేసి 33,000 ఎకరాలని భూమిని అమరావతి కోసం, ఈ రాష్ట్రం కోసం, రాజధాని కోసం వాళ్ళు త్యాగాలు చేశారో వాళ్ళందరూ కూడా విపరీతమైన దెబ్బలు తిన్నారు. రోడ్ల మీదకి ఈడ్చారు. వాళ్ళు తినే అన్నంలో ఇసుక పోశారు. అన్ని రకాల విధ్వంసాన్ని వాళ్ళు సృష్టించారు. మరి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, 33,000 ఎకరాలు కనీసం ఉండాలి, అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నానని. తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మార్చి మరి 3 రాజధానుల పల్లవందుకుని మరి దానితో ఊరుకోకుండా ఆ రోజున మహిళల మీద దమనకాండను ఏ రకంగా చేశాడో మనందరం కూడా చూసాం. అటువంటిది ఈ రోజున ప్రజలందరూ బుద్ధి చెప్పారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకొద్దు, అభివృద్ధి అనేది మర్చిపోయి ప్రజల మీద దమనకాండను చేసి ముఖ్యంగా అమరావతి మహిళల మీద విపరీతమైన ట్రోలింగ్స్ చేయటం, వాళ్ళని నానా రకాలుగా హింసించటం, వీటన్నిటి మీద ప్రజలు విస్పష్టమైన తీర్పిచ్చారు. కేవలం 11 సీట్లతో సరిపెట్టినా కూడా ఇవాళ బుద్ధి రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ ప్రభుత్వానికి విద్వేషాన్ని 10 ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి షైనింగ్ స్టార్స్ అవార్డుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రదానం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణంలోని రాయల్ కన్వెన్షన్ హాల్లో పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన మంత్రి లోకేష్ కు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ జగదీశ్వరి, పార్వతీపురం పాలకొండ ఎమ్మెల్యేలు విజయచంద్ర, జయకృష్ణ స్వాగతం పలికారు. అవార్డుల ప్రదానోత్సవం అనంతరం షైనింగ్ స్టార్స్ పురస్కారాలు అందుకున్న విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఎస్జీటీ ఉపాధ్యాయ బదిలీల విషయంలో మాన్యువల్ విధానాన్ని కూడా అమలు చేయాలని కోరారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎస్జీటీ ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఉపాధ్యాయుల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా పదోన్నతులు కల్పించామని, స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పారదర్శకంగా చేపట్టామని అన్నారు. ఎస్జీటీ ఉపాధ్యాయ బదిలీలో మాన్యువల్ విధానం చట్ట విరుద్ధమని, ప్రభుత్వ విధానాన్ని ఉపాధ్యాయులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. బ్రేక్ఫాస్ట్ పెట్టలేదా మా వాళ్ళు? నాకు ఇచ్చారు కదా. ఓకే, దించండి. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు ఈ షైనింగ్ స్టార్ సమావేశానికి వచ్చేసిన విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామంటే మీ గురించి ఏర్పాటు చేశాం. మీరు సాధించిన విజయాలు మొత్తం రాష్ట్రమే కాదు, భారతదేశానికి తెలియాల్సిన చాలా చాలా అవసరం ఉంది. వేదిక ఇటు పక్కన్న మేము అందరం బ్యాక్ బెంచర్స్. మీలాగా ఫ్రంట్లో కూర్చుని బుద్ధిమంతులు మేము బుద్ధిగా చదువుకున్నట్లేము. మేమందరం బ్యాక్ బెంచర్స్. ఎప్పుడు ఇలాంటి పిల్లలు చూసి మేము అసూయపడేవాళ్ళం. అంత మార్కులు అవసరమా ఇతనికి, వీళ్ళకి ఇంత అవసరం, మన ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో అని. కానీ మనం ఒక్కసారి చూస్తే పేదరికం నుంచి మన కుటుంబం బయటికి రావాలంటే చదువే ప్రధానమైన మార్గం. జీవితంలో మనం ఏమైనా కోల్పోవచ్చేమో కానీ మనం చదివిన చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్ళారు.
మీరందరూ బాగా కష్టపడ్డారు, బాగా చదివారు. వరుసగా జిల్లా 3వ సారి 10th క్లాస్లో హ్యాట్రిక్ కొడతాం. నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులందరినీ నేను ఈ సభాముఖంగా అభినందిస్తున్నా. ఒకసారి అంటే లక్, 2వ సారి అంటే డౌట్, 3వ సారి హ్యాబిట్. మీరు సాధించారు, చేసి చూపించారు. మీరు చూస్తే 10th క్లాస్లో 93.9% పాస్ మార్క్స్ మన జిల్లాకు వచ్చింది. ఓవరాల్ ర్యాంక్స్లో 3వ స్థానంలో మన జిల్లా ఉంది. ఇంటర్కి వచ్చేగల మనం 2వ స్థానంలో ఉన్నాం. ఓవరాల్ ర్యాంక్స్ చూసేగల మనం మన్యం జిల్లా 3వ స్థానంలో ఉంది. ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి, కౌలు రైతుల సమస్యని పరిష్కరించాలని కోరుతూ ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద వందలాది మంది రైతులతో ధర్నా నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు, జిల్లా సహాయ కార్యదర్శి పాసన్ రామారావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులకి పిలుపునిచ్చారు. సోమవారం గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ప్రతి కౌలు రైతుకి ఇవ్వాలని అన్నారు. భూ యజమాని సంతకం తొలగించి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పారు. అలాగనే లంక భూములకి పట్టాలు ఇవ్వాలని అన్నారు. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ, వ్యవసాయ శాఖ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 11వ తేదీ బుధవారం మంగళగిరిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కమిషనరు అట్లాగే సిసిఎల్ఏ కమిషనర్ గారికి పెద్ద ప్రదర్శన పెట్టాం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కౌలు రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం అన్నదాత సుఖీభవ అందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ, కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఇప్పటికే భూ యజమానుల వివరాలన్నీ సేకరించింది. అంటే భూ యజమానుల వివరాలు మాత్రమే సేకరించి కౌలు రైతుల వివరాలు సేకరించుకోకుండా, కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వకోకుండా ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభవ వేసేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అంటే భూ యజమానులకే అన్నదాత సుఖీభవ వేసేట్టుగా ఈ ప్రభుత్వం వైఖరి ఉంది. ఇది చాలా దుర్మార్గం. రాష్ట్రంలో 100కి 70-80% భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు రైతులే పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి సహాయం పెట్టుబడి పెట్టిన కౌలు రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం అట్లాంటి బాధ్యతని మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల తర్వాత చేసేది ఇంకొకటిలాగా అనిపిస్తుంది. తెలుగుదేశం కూటమి ఎన్నికల ముందు భూ యజమాని సంతకం తొలగిస్తాం, కొత్త కౌలు చట్టాన్ని తీసుకొస్తాం, అలాగే అన్నదాత సుఖీభవ అందరికీ వేస్తాం. వైసీపీ ప్రభుత్వం ఓసీ కౌలు రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు. మా ప్రభుత్వం రైతులకు కులాల వారీగా చూడం, అందరికీ వేస్తామని చెప్పేసి చాలా ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత సీజన్లో అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టేశారు. మళ్ళీ ఈ సీజన్లో కూడా నామకే వాస్తే రైతుల వివరాలు మాత్రం సేకరించి కౌలు రైతులకు ఎగ్గొట్టే ప్రమాదం ఈ ప్రభుత్వ ఆలోచనలో కనిపిస్తుంది. అనుమానాలు వస్తున్నాయి. అందుకనే ఈ ప్రభుత్వం భూ యజమాని సంతకాన్ని తొలగించి ప్రతి కౌలు రైతుకి కార్డు ఇవ్వాలి. కార్డు ఇస్తూ అన్నదాత సుఖీ 20,000 పెట్టుబడి సహాయం అందించాలని చెప్పేసి కోరుతూ 11వ తేదీ ఉదయం 10 గంటలకి మంగళగిరి ఆటో నగర్ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం దగ్గర వందలాది మందితో ధర్నా జరుగుద్ది. ఈ ధర్నాలో కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ 70% వ్యవసాయం కౌలు రైతులు చేస్తున్నారు. కానీ కౌలు రైతులు గుర్తింపు కార్డులు కానీ పంట రుణాలు కానీ ఇంతవరకు ఇవ్వాల. కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే యజమాని సంతకం కావాలని చెప్పేసి చెప్తున్నారు. భూ యజమాని సంతకం ఎందుకు పెడతాడు? రేపొద్దున వీళ్ళంతా కట్టకపోతే నా పరిస్థితి ఏందని చెప్పేసి ఆయన సంతకం పెట్టలా. కాబట్టి 100కి 10% మందికి కూడా కౌలు రైతులకి రుణాలు రావట్లా. ఉదాహరణకి నేను కలెక్టర్ గారు ఇక్కడ మీటింగ్ వేశాడు. కౌలు రైతులు అందరినీ గుర్తించండి, అందరికీ పంట రుణాలు ఇవ్వండి, ఇకపోతే మీ చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నాడు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎక్కడ పంట రుణాలు ఇవ్వట్లా. అందుకని కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, పంట రుణాలు ఇవ్వాలి, అన్నదాత సుఖీభవ అమలు జరపాలి. దాంతోపాటుగా యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వాలని జరిగేటువంటి ఈ ఆందోళనలో ప్రజలంతా పాల్గొనాలని చెప్పేసి, కౌలు రైతులందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్ననే మీరు చూశారు, నల్లబర్లి పొగాకు వేసి 11 ఎకరాలు వేసినటువంటి రైతు అప్పోయిందని చెప్పేసి నిన్న
పత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లానే ప్రకాశం జిల్లాలో 2-3 ఆత్మహత్యలు చేసుకున్నారు. వరికి మద్దతు ధర లేదు, 1740 రూపాయలకు అమ్ముకోవాల్సింది 1300 రూపాయలకి 1400 రూపాయలకి అమ్ముకున్నారు. పత్తి మిర్చి పరిస్థితి అదే. ఒక్క మొక్కజొన్నకి తప్ప దేనికి ఈరోజు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నకిలీ పాస్బుక్ల ద్వారా గుంటూరు జిల్లా సహకార బ్యాంకుల్లో కుంభకోణానికి పాల్పడిన ముఠాను అరెస్టు చేసి దోపిడీ సొమ్ముని రికవరీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, చైర్మన్ రాధాకృష్ణమూర్తి, బాలాజీ ప్రసాదులు డిమాండ్ చేశారు. పాత్రదారులు, సూత్రధారుల్ని వదిలి అమాయకులైన బ్యాంక్ సిబ్బందిని విచారణ పేరుతో అధికారులు వేధించడం దుర్మార్గమని ఆరోపించారు. ఇప్పటికే 13 మంది బ్యాంకు ఉద్యోగుల ఆస్తులను అటాచ్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీడీసీసీ బ్యాంకులో జరిగిన స్కామ్ దోషులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జీడీసీసీ బ్యాంకులో జరిగిన దోపిడీలో అసలైన నిందితులు ఎవరో ప్రభుత్వానికి తెలుసునని అన్నారు. వారిని తక్షణమే అరెస్టు చేసి రుణాలు తీసుకున్న సొమ్ముని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులపై మోపిన క్రిమినల్ చర్యలను రద్దు చేయాలి. ఉద్యోగులపై మోపిన క్రిమినల్ చర్యలను రద్దు చేయాలి. నమస్కారం. ఇవాళ రేపు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల ఆందోళన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. దీనికి ప్రధాన కారణం 2020-21 సంవత్సరాల్లో జనమందరూ కోవిడ్ మహమ్మారితో బాధపడతా ఉంటే, ఇబ్బందులు పడతా ఉంటే కొంతమంది ఒక ముఠాగా చేరి ఈ జిల్లాలో ఉండేటువంటి బ్యాంకుల్ని ఏ విధంగా దోచుకోవాలనేటువంటిది ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ తయారు చేసుకొని కేవలం ఈ జిల్లా బ్యాంకు సహకార సంఘాలే కాకుండా కొన్ని కమర్షియల్ బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ని కూడా ఏ విధంగా దోచుకోవాలనేటువంటిది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మొత్తం అన్ని రికార్డు మొత్తం కూడా ట్యాంపర్ చేసి మార్చేసి నకిలీ రైతుల్ని ఒక 54 మంది 58 మంది నకిలీ రైతుల్ని తయారు చేసి వాళ్ళని బ్యాంకులకు పంపించి, సొసైటీలకు పంపించి ఆధార్ కార్డు నకిలీ, పాస్బుక్ నకిలీ, పాన్ కార్డు నకిలీ, మీ రైతు పోర్టల్లో మార్పులు చేసి మీ భూమి పోర్టల్లో మార్పులు చేసి మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా 11 కోట్ల రూపాయలు ఈ సొసైటీల నుంచి దోచుకోవటం జరిగింది. వీళ్ళల్లో అప్పటికే కొన్ని సొసైటీలు పోలీసు రిపోర్ట్లు ఇచ్చారు. పోలీసులు వెంటనే స్పందించి కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు, ఎఫ్ఐఆర్లు చేశారు. వాళ్ళు కొంతమంది మేమే చేశాం, మాకు 5,000 ఇచ్చారు, ఈ డబ్బు మొత్తం మేము పలాని వాళ్ళకి ఇచ్చామని చెప్పి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ వివరాలన్నీ వదిలిపెట్టి వాళ్ళని కాపాడుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా అనేటువంటిది ప్రజలకు వదిలేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలిపెట్టి, అసలైన దోషులను వదిలిపెట్టి, వాళ్ళెవరో తేల్చకుండా, వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకోకుండా, వాళ్ళు తీసుకెళ్ళినటువంటి డబ్బుని, దోచుకున్నటువంటి డబ్బుని బయటకు తీసుకురాకుండా ఎంప్లాయీస్ మీద పడి ఎంప్లాయీస్ దగ్గర నుండి ఆస్తులు స్వాధీనం చేసుకోవటం, ఎంప్లాయీస్ మీద కేసులు పెడతామని చెప్పటం, ఇష్టం వచ్చినట్టు నివేదికలు రాసుకోవటం, అధికారులు చేస్తున్నటువంటి ఈ పనిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కేవీఎస్ రవికుమార్, జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈరోజు గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వద్ద సహకార సంఘ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుని మోసం చేసి ఒక ముఠా ఉద్దేశపూర్వకంగా పట్టాదారు పాస్బుక్లు, టైటిల్ డీడ్లు, రెవెన్యూ రికార్డు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మొత్తం కూడా ట్యాంపర్ చేసి పెద్ద మొత్తంలో రుణాలు పొందడం జరిగింది. దీనిపై 51 ఎంక్వైరీ జరిగింది, అనేక విచారణలు జరిగాయి. నిందితుల నుంచి ₹1 కూడా వసూలు చేసే ప్రయత్నం చేయకుండా దీనికి బాధ్యులుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మేనేజర్లు, సూపర్వైజర్లుగా ఎవరైతే 7 బ్రాంచుల్లో విధులు నిర్వహించున్నారో వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయటం, వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టే విధంగా ముందుకు సాగటం జరుగుతుంది. దీన్ని నిరసిస్తూ ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, సహకార అధికారులందరినీ కూడా కలవడం జరిగింది. పోలీస్ శాఖ నుంచి ఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది.
నిజమైన నిందితుల్ని ఉద్దేశపూర్వకంగా బ్యాంకును మోసం చేసి పెద్ద మొత్తంలో సొమ్ముని దోచుకున్నటువంటి వారిని శిక్షించకుండా అమాయకమైన ఉద్యోగులపై ఇలాంటి చర్యలు చేపట్టడం సమంజసం కాదని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అందరూ కూడా మీ ఎంప్లాయీస్ తప్పు చేయలేదు, మాకు తెలుసు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు. చెప్తూనే ఒకవైపు నుంచి వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయడం జరుగుతుంది, క్రిమినల్ కేసుల్ని మూవ్ చేయడం జరుగుతుంది. దీనికి నిరసనగా ఏవైతే క్రిమినల్ కేసులు మూవ్ చేసి ఉన్నారో, సర్చార్జ్ నోటీసులు ఇచ్చి ఆస్తులను అటాచ్ చేయాలన్నారో వాటిని రద్దు చేయాలని చెప్పి మేము ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో మేమందరం ఉద్యోగస్తులందరం కోరేది ఏంటంటే నేరస్తులను ఎవరిని వదిలిపెట్టమని కోరట్లా, అసలైన నేరస్తుల్ని పట్టుకొని అమాయకులైన వాళ్ళకి శిక్షించకుండా వాళ్ళ మీద కేసులు పెట్టకుండా అసలైన నేరస్తులను పట్టుకొని వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తే నేరస్తులు ఎవరో బయటకు వస్తారో, అమాయకులు ఎవరో తేలుతుంది. ఆ ప్రాసెస్లో వెళ్లకుండా అధికారులందరూ ఉద్యోగస్తులు ప్యాక్ ఎంప్లాయీస్ మీద బడి చేస్తున్నారు. కానీ అసలైన రెవెన్యూ వాళ్ళని కానీ అంతకు ముందు జరిగిన పట్టుకున్న వాళ్ళని కానీ వాళ్ళని ఇంటరాగేట్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తే అసలైన నేరస్తులు ఎవరో బయటకు వస్తుంది, అమాయకులు ఎవరో తేలుతుందని మేమందరం కోరుకుంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏటుకూరు గ్రామానికి చెందిన మేరీ ద్వారక తమ సమస్యని మీడియా ఎదుట వెల్లడించారు. నా పేరు మేరీ ద్వారక. నేను కోర్టుకి వెళ్ళా నాకు న్యాయం జరగలేదు. సమస్య అంటే ఇంటి సమస్య ఏంటి సార్? ఇంటూ 10 ఏళ్ళ మించి ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఏదిస్తున్నారు. మమ్మల్ది పొర్చూరు, ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఏదిస్తున్నారు. ఏమో ఇంకా తెలుసుకుంటారు అనుకున్నా, ఇంకా లేదు, ఎక్కువ అయిపోతున్నారు. ఇంటి ఆస్తి కూడా ఇంట్లో నుంచి కూడా ఎల్లగొట్టారు. మమ్మల్ని ఎల్లగొట్టి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారు సార్. అన్నాక నేను ఇంక బయటకు వచ్చా. రేత్రి పిల్లల్ని నన్ను కొట్టి గందరగోళం చేశారు. మా బావ కొట్టి గందరగోళం చేస్తే నేను బయటకు వచ్చేసాను. మా ఆయన నేను బయటకు వచ్చేసి 5 ఏళ్ళు పెట్టి కద్దుకుంటున్నాం. తేలేటప్పుడు అదే తేలిద్దులని తేలితే ఇంకా మాకు చెప్పలేదు, ఏం లేదు. నేను పిల్ల డెలివరీ అప్పుడు ఇంకా అంత హాస్పిటల్లో అప్పుడు ఇల్లు పగలు కొట్టారు. మాకు చెప్పలేదు, ఏం లేదు. 10 మందిలో పెద్దల్లో డబ్బులు ఇస్తామని సంతకాలు పెట్టించారు. వాళ్ళతో మాట్లాడారు. ఆ డబ్బులు ఇవ్వలేదు మాకు. వాటా వచ్చి చాలు మాకు. మా ఇంట్లో కూడా వాటాలో నాకు స్థలం లేదు. నేను పొద్దున వెళ్ళా, కొట్టి గందరగోళం చేసి చక్కలు ఆపండి. ఇది అమరావతి రోడ్లోని గోరంట్లలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో స్వామివారికి 9 కోట్ల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలను ఈవో వెంకటేశ్వరరావుకు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్, గాది వెంకటేశ్వరరావు, నల్లపాడు సీఏ వంశీధర్, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ఆలయ పూర్వపు అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ అందజేశారు. 22 సంవత్సరాల క్రితం స్వామివారి దేవాలయాన్ని ప్రతిష్ఠించానని, అప్పటి నుంచి నేటి వరకు విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నానని ఎర్రంశెట్టి వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. కొంతమంది పెట్టుకొని కావాలని వేణుగోపాల్ పైన అబండాలు వేయటం వలన దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. గోరంట్ల గ్రామంలో సుమారుగా 9 దేవాలయాల్ని నిర్మించిన వేణుగోపాల్ సేవలు ఇంకా కొనసాగాలని కోరారు. ఆరోగ్యం సహకరించడం లేదు, నా తర్వాత వేణునే దీన్ని కరువు మోపండి అని కూడా ఆయన మాట చెప్పాడు. అయితే కూడా ఇచ్చాడు. అయితే దీని మీద పుంకాలుగా ఏవో అక్కడ తినేస్తున్నారు, ఏదో సొమ్ము వెళ్ళిపోతుంది అని ఇది అని చెప్పేసి మొత్తం మీద ఎండోమెంట్ మంత్రి గారి యొక్క మనసు మీద కొంత వేరే ప్రభావం పడేటట్టు చేయడం. సరే వేణుని అడిగాను, ఏం వేణు ఏంటి? వేణు ఒకటే చెప్పాడు, సార్ నా శక్తి మేరకు దేవుని సేవ చేశాను. దేవుని కార్యక్రమాల్లో నా వంతు సహాయ సహకారాలు నా సొంత సొత్తుని ఖర్చు చేశాను తప్ప దేవుని సొత్తుని నేను ఎప్పుడు ఆశించేవాడిని కాదు. ఇక్కడ భగవంతుని నిర్ణయం, ఆయన ఎండోమెంట్కే వెళ్ళాలని నిర్ణయించుకుంటే వెంకటేశ్వర స్వామి చెల్లించేస్తాను, వెళ్ళనివ్వండి, ఆయన సంపూర్ణంగా సహకరిస్తానని అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఈవో గారికి నేను చెప్పడం, సరే ఆయన స్వాధీనం చేసుకుని జరిగాయి.
ఈరోజు నేను దేవుని ముందు చెప్తున్నా, ఎండోమెంట్ వాళ్ళు ఏదైనా ఆధారాలు ఉంటే ఇప్పటికైనా ప్రజల ముందు ఉంచండి తప్ప ఎవరో కాకి కబుర్లకి కాకి ఆలోచనలకి మీ వంతు సహకారాన్ని అందించొద్దని నేను ఒక రకంగా మనవులు చేస్తూ హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఇది మా భక్తుల మనోభావాలకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇది చేయలే, ప్రభుత్వం చేయలే, ప్రజలు మాలాంటి భక్తులు అందరూ కలిసి ఇచ్చినటువంటి డబ్బుతో ఏర్పాటు చేసింది. కాబట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎండోమెంట్ అధికారులు నడుచుకుంటే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అలాంటివి చేయొద్దని నేను హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం దేవస్థానానికి నేను 2 నెలలు అయింది జీవోగా జాయిన్ అయ్యి. 2 నెలల నుంచి కూడా బంగారం ఈ విధంగా బంగారం దొంగతనం జరిగిందో దోపిడీ జరిగిన అనేక పుకార్లు వచ్చినాయి. నేను జాయిన్ అయిన 2వ రోజు మన వేణుగారు ఎర్రచెట్టు వేణుగారు నాకు కలిసి బంగారం ఎక్కడికి వెళ్ళలేదు, నాది గ్యారెంటీ నేను ఇస్తాను, అది కూడా ఎస్పీ గారి సమక్షంలో, ఎమ్మెల్యే గారి సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో మరియు సిఐ గారి సమక్షంలో, మీ ఉన్నతాధికారుల సమక్షంలో అప్పగిస్తానని అందరికీ చెప్పాడు. మాట వాస్తవం అది. ఆ రోజు ఎలాగో చెప్పాడో ఈ రోజు కూడా అలాగే కంఠాపాఠంగా ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని పుకార్లు వస్తాయి పోతాయి, కానీ నిరువు చేసుకోవడం కోసమే ఇంత పథకం జరిగింది. అంతే, ఇంత పడింది కాబట్టి వాళ్ళిద్దరిని సరిపోయడానికి ఇంత పథకం చేశాడు, లేకపోతే ఏమి ఉండేది కాదు, ఇవ్వండి ఇచ్చే ఉండొచ్చు. కాబట్టి బంగారం స్వామివారిని ఎప్పటికీ వెళ్ళలేదని చెప్పి మీ అందరి ముందు లక్ష్మీదేవి కన్నపత్రాలు 2 కన్నపత్రాలు, పద్మావతిదేవి కన్నపత్రాలు స్వామివారి అర్చక స్వామివారిలో ఇంత తతంగం జరగడం కూడా మంచిది కాదు. త్వరగా ఏదైతే మనం అనుకున్నామో దేవుని సొమ్ము వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు. అట్లానే ఆ ఉద్దేశంతోనే వేణు గారు కూడా ఇప్పుడు కూడా దేవుని సొమ్ము కోసం ఆశించిన వ్యక్తి కాదు. సదుద్దేశంతో ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రభుత్వానికి అప్పగించడానికి ముందుకొచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ బంగారాన్ని ప్రభుత్వానికి వేణు గారు అప్పగిస్తా ఉన్నారు. ఎడ్లంపాడు గ్రామానికి చెందిన బండారు తిరుపతమ్మను అధిక వడ్డీ పేరుతో వేధించి నీ ఇంటిని మా పేరుతో రాయకపోతే చంపుతానని బెదిరించి భయపెట్టి ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిన బండారు కోటేశ్వరరావు, బండారు దుర్గా, బండారు యశోదలని తక్షణమే అరెస్టు చేయాలని బండారు నాగేశ్వరరావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కంబం ఆనంద్ కుమార్ తిరుపతమ్మ చెల్లెలు జొన్నకోటి పూనమ్మ మాట్లాడారు. వడ్డీకి తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా చెల్లించినా నీవు డబ్బులు కట్టాలని బండారు తిరుపతమ్మను 10 మందిలో అసభ్యకరంగా తిట్టి చెప్పులతో కొట్టి అవమానించారని చెప్పారు. నాకు జరిగిన ఈ అవమానం భరించలేనని, నాకు బ్రతకాలని లేదని, నేను ఆత్మహత్య చేసుకుంటానని ఇంటిలో నుంచి వెళ్లిపోయిందని తెలియజేశారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనికి కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. మా పెద్దకాయ కొడుకు బండారు యశోద, బండారు కోడేశ్వరరావు, బండారు దుర్గారావు ఎడ్లపాడు పిలిపించి నా 6 మగాళ్ళలో పెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడి చెప్పులు తీసుకుని ఎగబడి నువ్వు 10 లక్షలు ఇవ్వాలి, నువ్వు 10 లక్షలు ఇవ్వని పక్షాన నీ పిల్లల్ని నీ మొగుడిని చంపేస్తామని అన్నారు, నీ ఇల్లు రాయాలి, మేము చెప్పినట్టు ఇంటేనే మీరు బతుకుతారు, మేము చెప్పినట్టు వినపోతే మిమ్మల్ని చంపేస్తాము, పత్తిపాటి పుల్లారావు తెలుసు, మాకు ఎస్పీలు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు, మాకు అందరు తెలిసే లంజా, నువ్వేం చేయలేవు, కూటికి గతిలేని దానివి, మేము చెప్పినట్టు వినపోతే నీ 2 పిల్లల్ని చంపేస్తాను, నీ మొగుడిని లోన్ వేపిస్తాను అని చెప్పులు తీసుకొని ఎగబడ్డారంట. చెప్పులు తీసుకొని ఎగబడ్డాక 6వ తారీఖు సాయంత్రం వచ్చేసింది. సాయంత్రం వచ్చి నాకు మసాజ్ చెప్పి ఏడుచుకుంది, నన్ను ఇటు చేశారమ్మా ఆడ అని ఏడ్చుకున్నాక అక్క మాట్లాడతాము అన్నాము. అన్నా కానీ నాకు బతకాలని లేదమ్మా, ఇంత నా ముందు పుట్టి నన్ను లంచాలంతే అని అడిగారు, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పింది. సరేలే మాట్లాడదాము లెక్క అని మేమన్నాము. అన్న 7వ తారీఖు మధ్యాహ్నం అక్క పిల్లలు జాగ్రత్త, నేను ఇట్లా వెళ్ళిపోతున్నా చచ్చిపోతున్నానని మక్కాయి చెప్తే ఆగమ్మా అని పట్టుకున్నా కానీ లేదు లెక్క నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయింది. వెళ్ళిన కసేటికి మా అక్క ఫోన్ చేసింది, ఏందమ్మా వెళ్ళిపోయావు మాట్లాడదామా లేరా, ఆమక్క నువ్వు మా చెల్లెలువే కదా అంటే, లేదక్క వాళ్ళు నన్ను బతకనియట్లేదు, 15 లక్షలు ఇచ్చామంటున్నారు, ఉన్న ఇల్లు రాయమంటున్నారు, నేను అప్పు లేనక్క, నా చేత కట్టించుకున్నారు, నేను కోడేశ్వరరావు కాడ తీసుకున్న అప్పు మాట నిజం,
వాళ్ళకి వందనాలు. సామాజిక విప్లవాభినందనలు సోదరులారా. ఈ రోజున గుంటూరు రూరల్ మండలం రత్నగిరి నగర్ నుంచి బీసీ వడ్డెర కులానికి చెందినటువంటి బాధితులు ఈరోజు గౌరవనీయ గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలిసి మరి వారికి ఉన్నటువంటి బాధల గురించి ఒక అర్జీ కంప్లైంట్ చేయడం జరిగింది. బండారు తిరుపతమ్మ రత్నగిరి నగర వాస్తవ్యురాలు 7వ తారీఖున ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. 7వ తారీఖున ఇంట్లో నుంచి వెళ్తూ వాళ్ళ అక్కకి ఫోన్ చేసింది. వాళ్ళ అక్కకి ఫోన్ చేసి, అక్క నన్ను ఎడ్లపాడు గ్రామానికి చెందినటువంటి బండారు కోటేశ్వరరావు, బండారు దుర్గా, బండారు యశోద అనేటువంటి వాళ్ళు నన్ను ఎడ్లపాడు గ్రామానికి పిలిచి నువ్వు మాకు 10 లక్షల రూపాయలు కట్టాలి, ఈ 10 లక్షల రూపాయలకి నువ్వు కనుక కట్టకపోతే నీ ఇల్లు మేము కబ్జా చేసుకుంటాం, ఒకవేళ ఎవరైనా అడ్డుపడితే నిన్ను, నీ భర్తని, నీ 2 పిల్లల్ని మేము చంపేస్తాం, మాకు రాజకీయ పలుకుబడి ఉంది, ఆర్థిక అంగబలం ఉంది, పోలీస్ కేసు మమ్మల్ని ఏమీ చేయలేదనేటువంటి ఆ అమ్మాయిని లంజా అని తిట్టి చెప్పులతోటి ఆమెను కొట్టడం జరిగి అవమానం జరిగింది. తను అదే రోజు 7వ తారీఖు సాయంత్రం గుంటూరు వచ్చి ఎడ్లపాడు నుంచి తన భర్త బండారు నాగేశ్వరరావుకి, తన అక్కకి అందరికి కూడా చెప్పుకొని తనకి ఎడ్లపాడు గ్రామంలో జరిగిన అవమానం గురించి చెప్పడం జరిగింది. 7వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తిరుపతమ్మ, బండారు తిరుపతమ్మ. వెళ్ళి ఫోన్ చేసి చెప్పింది, నన్ను అవమానించారు, నాకు బతకాలని లేదు, నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.